మంత్రి పదవి ఆశించి భంగపడిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీకి మళ్లీ అవమానించేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న శివాజీ కుమార్తెను పదవి నుండి తప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలి మార్పు. జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషపై టీడీపీ నాయకత్వం సీరియస్. కళా వెంకట్రావు అచ్చెన్నాయుడితో అభిప్రాయ భేదాల ఫలితం. గౌతు శివాజీ కుటుంబానికి ఇక రిటైర్మెంటే. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషను త్వరలోనే మారుస్తారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో మంత్రి పదవిని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ ఆశించారు. వయస్సు 6 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన సీనియారిటీ రీత్యా తప్పనిసరిగా మంత్రి పదవి లభిస్తుందని ఆయన భావించారు. అప్పట్లో కింజరాపు కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు జిల్లా నుంచి అచ్చెన్నాయుడికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు. శివాజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా ఆయన కుమార్తె గౌతు శిరీషను జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. తాజా మంత్రివర్గ విస్తరణలోనైనా మంత్రి పదవి దక్కుతుందని గౌతు శివాజీ ఎదురు చూశారు. కానీ ఇప్పుడు కూడా ఆయనకు మొండి చేయి చూపించారు. మంత్రివర్గ విస్తరణ ఉండడంతో గౌతు శిరీష ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు. ఎమ్మెల్సీగా శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవ ఎన్నిక వెనుక తీవ్ర కృషి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మాధవ్ విజయం కోసం పాటుపడ్డారు. ఈ రెండింటిలో పనితీరు చూసైనా తన తండ్రికి మంత్రి పదవి దక్కుతుందని శిరీష చాలా ఆశ పెట్టుకున్నారు. కానీ తన తండ్రికి పదవి రాకపోవడంపై ఆమె లోలోన రగిలిపోతున్నారు. మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేస్తే భవిష్యత్తు ఉండదని అచ్చెన్నాయుడు వర్గం హెచ్చరించడంతో కొన్ని రోజులుగా శిరీష ఇంటికే పరిమితమయ్యారు. కొత్తగా మంత్రి పదవులు దక్కించుకుని జిల్లాకు వచ్చిన కళా వెంకట్రావు అభినందన సభకు శిరీష హాజరు కాకుండా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇదిలా ఉండగా పలాస, టెక్కలి నియోజకవర్గాలకు సంబంధించి ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం పనుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గౌతు శివాజీ ఉద్యమం మొదలుపెట్టారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే వరకు గడ్డం తీయనని శపథం చేసి అధికార పార్టీని ఇరుకున పెట్టారు. ప్రస్తుతం ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. ఈ క్రమంలో గౌతు శిరీషను జిల్లా పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పించాలనే నిర్ణయానికి టీడీపీ పెద్దలు వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త అధ్యక్ష స్థానం కోసం ఇప్పటికే కొందరు పైరవీలు ప్రారంభించి విజయవాడలో మకాం వేశారు కూడా. యుగంధర్, కరస్పాండెంట్, శ్రీకాకుళం.